ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్ర మనం కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి. ఇందుట్లో రెండు అధ్యాయాలు, నా బాల్యం, నా తల్లిదండ్రులు, అలాగే పరమహంస యోగానంద గారి యొక్క వాళ్ళ అమ్మగారి మరణం, తరువాత ఒక విచిత్రమైన రక్షారేకు, వాటి యొక్క విషయాల గురించి జ్ఞానాన్ని అందుకున్నామండి. ఈరోజు రెండు శరీరాలున్న సాధువు, మనం నిన్నటి అధ్యాయంలో ఈయనకు ఒక రక్షారేఖ అందటం, అందుట్లో సంస్కృతంలో ఒక మంత్రం రాసి ఉండటం, ఆ సంస్కృతంలో రాసి ఉండటం వల్ల ఆ మంత్రానికి ఆ శబ్దానికి ఎంత శక్తి ఉంటుంది, అలాగే ఇంగ్లీషు వర్ణమాలకి సంస్కృత వర్ణమాలకి ఉన్న వ్యత్యాసం ఏమిటో, సంస్కృతం యొక్క ఆ ఆ ఎంత శక్తి దాగి ఉందో, ఎంత గొప్పదో ఆ ఆ యొక్క లిపి అన్నది మనం తెలుసుకున్నాం. ఓంకార శబ్దానికి ఎంతటి ఆ గొప్పతనం ఉంది, అది ఎంత శక్తివంతమైంది తెలుసుకున్నాం. సృష్టి స్థితి లయాల గురించి తెలుసుకున్నాం. ఆ యొక్క జ్ఞానం ఆ, ఎన్నో బాబిలోనియా, ఈజిప్టు, ఇలాంటి హరప్ప, మొహంజోదారో, ఇవన్నిటి నుంచి కూడా సంస్కృతం అనేది ఎంత గొప్పది అనేది మనకి నిన్నటి ఎపిసోడ్ లో మనం చక్కగా తెలుసుకున్నామండి. ఈ రోజు రెండు శరీరాలు ఉన్న సాధువు గారి యొక్క విశేషాలు ఏంటో తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నాన్నగారు నన్నెవరూ బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చినట్లయితే కాశీ చూసి రావటానికి నన్ను వెళ్ళనిస్తారా? వాళ్ళ నాన్నగారు, ఎందుకంటే ఈయన హిమాలయాలకు ఒక రోజు పారిపోయాడు కదండి. పారిపోయిన తర్వాత వీళ్ళ అనంతన్నయ్య ఇంటికి తీసుకొచ్చేసాక ఇంక ఈ నీళ్లు కదలనిచ్చేవారు కాదు. ఓన్లీ ఆ యొక్క చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద మాత్రమే ఆ కూర్చొని ఇచ్చేవారండి. ఎందుకంటే ఆయన వాళ్ళ అమ్మగారు చనిపోయాక ఆయన ఏం చేశారు, వెళ్ళి ఆ చెట్టు కిందే కూర్చునేవారు కదా. ఆ చెట్టుని చూసి, ఆ పువ్వులు చూసి ఇంకేమనిపించేది అంటే ఆ ఆ పువ్వులన్నీ కూడా ఎంతో ఆర్తితో, ఆ శివాలి పువ్వులు చక్కగా ఆ ఆ యొక్క భూమాతకి అవి ఆత్మ అర్పణ చేసుకున్నట్టు అనిపించేది అనమాట. ఆ చెట్టు వరకు, శివాలి చెట్టు వరకు వెళ్ళడానికి ఈయనకి ఆ అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు ఈయనేమో ఈ రక్షారేకు, అలాగే వాళ్ళ అమ్మగారి ద్వారా ఉత్తరం అందుకుని ఆ ఉత్తరంలో ఉన్న విశేషాలన్నీ ఈయన తెలుసుకున్నాక ఈయన హిమాలయాలకి వెళ్ళాలి అన్న విషయం ఈయనకి దృఢపడిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళ నాన్నగారు ఈయన అడుగుతున్నారంట, నన్ను ఎవరు బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని మాట ఇచ్చినట్లయితే నేను కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా అని వాళ్ళ నాన్నగారిని అడుగుతారు. ప్రయాణాలు చేయడం అంటే ఈయనకున్న గాఢమైన అభిలాషకి వాళ్ళ నాన్నగారు ఎప్పుడో కానీ అడ్డు చెప్పేవారు కాదు. ఈయన కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు, యాత్రా స్థలాలు చూసి రావడానికి ఈయనకు అనుమతి కూడా ఇచ్చేవారండి. మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు తోడుగా వచ్చేవారు. వీళ్ళందరూ వీళ్ళ నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే పాసుల మీద సుఖంగా ప్రయాణాలు చేసేవారు అనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న రైల్వే ఉద్యోగి కదండి. రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి వీళ్ళ ఇంట్లో ఉన్న దేశ దిమ్మర్లకు పూర్తిగా తృప్తికరంగా మాత్రం ఉండేది అని చెప్తున్నారు. చక్కగా ఖర్చు లేకుండా ఆ ఫ్రీ టికెటే కదండి. నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని వాళ్ళ నాన్నగారు మాటిస్తారంట. ఆ మర్నాడు ఈయన పిలిచి బైరేలి నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావటానికి వీలుగా నీకు ఒక రైల్వే పాసు, కొన్ని రూపాయల నోట్లు, ఇది అలాగే రెండు ఉత్తరాలు ఇచ్చారంట. కాశీలో కేదార్నాథ్ బాబు అని ఇంకొక స్నేహితుడు ఉన్నాడు అనమాట పరమహంస యోగానంద గారి తండ్రికి. అతనికి ఒక సంగతి తెలుపవలసి ఉంది. దురదృష్టవశాత్తు అతని అడ్రస్ పోయింది. కానీ మా ఇద్దరికి తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానంద గారిని ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజేయగలవు అనుకుంటున్నాను అని వీళ్ళ తండ్రి గారు చెప్తారు. ఎందుకంటే స్వామి ప్రణవానంద అలాగే వీళ్ళ తండ్రి గారు ఒకే గురువు గారి దగ్గర శిష్యులంట. ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికి అందుకున్నారు. ఆయన దర్శనం వల్ల నీకు కూడా మేలు కలుగుతుంది అని చెప్తారు. అలాగే ఈ రెండో ఉత్తరం నిన్ను ఆయనకు పరిచయం చేయడానికి పనికొస్తుంది అని చెప్పి వాళ్ళ తండ్రి గారు చెప్తారండి. ఇదిగో ఇక నుంచి విల్లు విడిచి వెళ్ళిపోవటాన్ని అలాంటివి ఏమీ కుదరవు, గుర్తుంచుకో అంటూ ఉంటే వాళ్ళ నాన్నగారు కళ్ళు వాళ్ళ అంటూ ఉంటే వాళ్ళ నాన్నగారి కళ్ళు మెరిసాయంటండి.
ఈయనకి 12 ఏళ్ల వయసుకి సహజమైన ఉత్సాహంతో బయలుదేరాడండి. అంటే ఆయన వయసు అప్పటికి 12 ఏళ్ళు. అయితే కొత్త దృశ్యాలు, కొత్త ముఖాలు చూడడంలో ఈయనకున్న ఆనందాన్ని కాలం ఎప్పుడూ తగ్గించలేదు అని చెప్తున్నారు. కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్తారండి. ముందు తలుపు తెరిచే ఉంటుంది. రెండో అంతస్తులో ఉన్న పొడుగాటి విశాలమైన గదిలోకి అలా ఆ దారి వెళ్తుందన్నమాట. కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్దిగా ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసి కూర్చున్నారు. ఎవరండి ఆ స్వామి? స్వామి ప్రణవానంద. అయితే ఈయన ఏం చేస్తారు అంటే ఆయన ఎలా ఉన్నారు అంటే ఆయన తల ముడతలు లేని ముఖము శుభ్రంగా నున్నగా ఉన్నాయంట. ఆయన పెదవుల మీద పరమానందానుభూతిని సూచించి చిరునవ్వు చిందులాడుతుంటూ ఉందండి. పరిచయం లేని చోటికి చొరబడ్డానన్న సంకోచం ఈయనలోంచి తొలగించటానికి ఆయన ఒక పాత స్నేహితుడిలాగా పలకరించారంట ప్రణవానంద స్వామి గారు. బాబా ఆనంద్ అంటే సంతోషం నాయన అని అర్థం అంటండి. స్వాగత సూచకమైన ఆ పలకరింపండి ఈయన నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టు అనిపించిందంట. వెంటనే ఈయన వంగి ఆయన పాదాలను స్పృశిస్తారు. ప్రణమానంద స్వామి గారు మీరేనానండి అని అడుగుతారు. ఆయన తల ఊపుతారు. నువ్వు భగవతి బాబు గారి కొడుకువా? ఆ అన్న మాటలు వీళ్ళ నాన్నగారు ఇచ్చిన ఉత్తరాన్ని జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే బయటకు వచ్చేసాయంట. అంటే ఈయన ముందు ఉత్తరాలు తీసి ఆయన చేతిలో పెట్టకుండానే నువ్వు భగవత్ బాబు కొడుకువా అని ఆయనే అడిగేశారంట. ఈయన ఆశ్చర్యపోతూనే ఆ పరిచయ పత్రం ఏదైతే ఉందో అది ప్రణవానంద గారికి అందిస్తారు. కానీ అది అందించవలసిన అది అనవసరమే అనిపించింది ఈయనకి. కేదార్నాథ్ బాబు గారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే నీకోసం. ఆ స్వాముల వారు తమ దివ్య దృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ఇచ్చింది ఈయనకి మాత్రమే తెలుసు కదా. అసలు ఆ విషయం ప్రణవానంద గారికి తెలియదు. కానీ ఆయనకి ఎలా తెలిసిందంటే దివ్య దృష్టితో ఆయన తెలుసుకుంటాం వల్ల నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అని చెప్తున్నారు. ఆ ఉత్తరం వైపు ఒకసారి చూసి వీళ్ళ నాన్నగారి గురించి ఎంతో ఆప్యాయంగా ప్రణవానంద స్వామి మాట్లాడతారు. ఈ పైన ఉమ్, నేను 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను నీకు తెలుసా? ఒకటి మీ నాన్నగారి సిఫార్సు వల్ల వచ్చింది. ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేశాను అని చెప్తున్నారు. రెండోది పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల వచ్చినది. ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ కూడా ఎంతో చిత్తశుద్ధితో పూర్తి చేశాను అని చెప్తున్నారు. ఈ ప్రస్తావన ఆయనకి ఏమీ బొత్తిగా అసలు అర్థం కాలేదన్నమాట. పరమేశ్వరుడి దగ్గర నుంచి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి? ఆయన డబ్బేమైనా మీ ఒళ్ళో పడేస్తాడా అని ఈయన అర్థం కాక పరమహంస యోగానంద గారు ప్రణవానంద స్వామిని అడుగుతారు. ఆయన ఒక్కసారి నవ్వుతారండి. అంటే గాఢమైన ప్రశాంతి అన్నమాట అని చెప్తారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా గాఢంగా చేసినందుకు నేను పొందిన బహుమానం ప్రశాంతం. అదే నాకు ఇచ్చిన పెన్షన్ నా భగవంతుడు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడట్లేదు. నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు నాకు చాలా సమృద్ధిగానే సమకూరుతున్నాయి. ఈ రెండో పెన్షన్ కున్న ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుందిలే అని ప్రణవానంద గారు పరమహంస యోగానంద గారితో చెప్తారు. వీళ్ళ సంభాషణ చటుక్కున తుంచేసి స్వామివారు గంభీరమైన నిశ్చల రూపులుగా మారిపోతారు. ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరిస్తుంది. మొట్టమొదట ఆసక్తికరమైనది ఏదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరుస్తాయంట. తర్వాత మందగిస్తాయంటండి. ఆయన అంత మితంగా మాట్లాడినందుకు పరమహంస యోగానంద గారు చిన్నబుచ్చుకుంటారు. మా వీళ్ళ నాన్నగారి స్నేహితుడిని కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా ఈయనకి చెప్పనే లేదు కదా మరి. ఆయనకి అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది ఇంకా. ఇక చెయ్యాలో ఏం తోచక రవ్వంత విసుగుదలతో వీళ్ళిద్దరం తప్ప ఇంక ఎవ్వరూ లేని ఖాళీగా ఉన్న గదిలో చుట్టూ కలయ చూస్తారు. ఆయన కూర్చున్న బల్ల కింద పావుకోళ్ళు ఉంటాయండి. అవి ఈయన కంటబడతాయి. చిన్నబాబు గాబరా పడకు. నువ్వు చూడదలిచిన
ఒక అరగంటలో వచ్చి నిన్ను చూడదలిచిన ఆయన, నువ్వు చూడదలిచిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు అని ఆ యోగి నా మనసులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారే అనుకుంటాడు. ఆయన చెప్తారనమాట. ఆగు అలా విసుగుదలతో చిరాగ్గా గదంతా చూస్తూ ఉంటారండి ఉండేటప్పటికి. నువ్వు చిన్నోడు కదా, 12 సంవత్సరాలే కదండి, నువ్వేమి కలవరపడకు, నువ్వు ఎవరైతే కలుసుకోవాలో ఆయన వచ్చి నిన్ను ఒక అరగంటలో కలుస్తాడు అని చెప్తాడండి. ఆ మాటలకి ఇదేంటి ఈ యోగి నా మనసులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఆ సమయంలో అది ఏమంత ఎక్కువైనా కష్టమైన అసాధారణ కార్యం కాదు కాదు కానీ అయినా ఆశ్చర్యపోతారంట. మళ్ళీ ఆయనే అవగాహనకు అందని మౌనంలోకి వెంటనే వెళ్ళిపోతారు ప్రణవానంద స్వామి. 30 నిమిషాలు గడిచాయన్న సంగతి ఈయన వాచి చూసి తెలిపేసరికి స్వామి ఆ యొక్క ప్రణవానంద స్వామి గారు ధ్యానంలోంచి లేస్తారని. కేదార్నాథ్ బాబు గారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటాను అన్నారు ఆయన. ఎవరో మేడమెట్లు ఎక్కువ వస్తున్న చప్పుడు వినపడుతుంది అప్పుడు. అప్పుడు ఈయనలో నమ్మజాలనంత ఆశ్చర్యం పెళ్లి బీగుతుందండి. ఎందుకంటే ఈ ఆలోచనలు ఎంతో గందరగోళంగా పరుగులు తీస్తాయి. ఎందుకంటే కబురు చెప్పటానికి ఎవరిని పంపించకుండానే వాళ్ళ నాన్నగారి స్నేహితుడు ఇక్కడికి పిలిపించడం ఎలా వీలయ్యింది అని ఆశ్చర్యపోతారనమాట. ఈయన వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ స్వాముల వారు ఈయన తప్ప మరి ఎవరితోనూ మాట్లాడలేదు కదా అని ఈయన ఆశ్చర్యపోతున్నారండి. ఈయన చిన్నబాబు అని ఎందుకు పిలిచారంటే కొందరు భారతీయ సాధువులు ఈయన్ని చోటా మహాశయ అని పిలిచేవారంటండి. చోటా మహాశయ అంటే దానికి చిన్న బాబు అని అర్థం అంట. ఇది ఆ మనం ఈరోజు తెలుసుకున్నదండి. రెండు శరీరాలు ఉన్న సాధువు అన్న శీర్షికలో స్వామి ప్రణమానంద గారి గురించి మనం తెలుసుకున్నాము. మిగతాది మరి మనం రేపు తెలుసుకుందామండి. మిగతాది ఏం జరిగింది మరి వాళ్ళ తండ్రి గారి స్నేహితుడైన భగవతి గారు వచ్చారు కదా, మరి ఆయన కలుసుకుని ఈయన ఉత్తరం ఇచ్చాక అక్కడ ఏం జరిగింది అన్న విషయాలన్నీ రేపు క్లాస్లో తెలుసుకుందాం.